నమస్తే అండి. ఈ ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి ఉంది. మీకు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. శని త్రయోదశి నాడు మరి కొన్ని రాశులు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని నడుస్తున్నటువంటి ఒక 5 రాశులకి ఆ శనీశ్వరుడు ఒక అవకాశం కల్పించాడు. మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారు శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి మంచి శుభయోగాలు దక్కుతాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఇవైనా కూడా శనికి సంబంధించినటువంటి రాశులండి. ఏదైనా కూడా శని ప్రభావం ఉన్నప్పుడు మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. శని ప్రభావం ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే పనులన్నీ ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, బాగా చదువుకుంటారు, ఈసారి ఉద్యోగం వస్తుందని ధీమాగా ఉంటారు. కానీ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోవడం, లేదంటే క్వాలిఫై కాకపోవడం, కష్టపడిన దానికి ప్రతిఫలం పొందలేకపోవడం, ఇదంతా కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే శని ప్రభావం ఉన్నప్పుడు అసలు శని నుండి తప్పించుకోవడానికి మనం ఎన్ని కష్టాలు చేసి, ఎన్ని హోమాలు చేసి, ఎన్ని దేవతామూర్తులకు విగ్రహాలకు పూజించినప్పటికీ శని ప్రభావం అనేది కూడా తగ్గదు. ఒకవేళ మనం వేరే దేవుళ్ళతో మనం ఏమన్నా రికమెండేషన్ చేయించుకున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ బాగా పడిపోతుంది. కాబట్టి ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శనిని శని హోమం ద్వారానే మనం ప్రసన్నం చేసుకోవాలి. శని ఎప్పుడు పడితే అప్పుడు మనకు శని హోమం జరిపించుకున్నా కూడా మనకు ప్రయోజనాన్ని అందివ్వడు. కేవలం శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని మనల్ని స్వాగతిస్తాడు. అంటే నేను శని హోమం జరిపించుకోండి అని చాలా మనం ఒక ప్రసన్నం చేసుకోవాలి, శనిని ప్రసన్నం చేసుకోవాలి. ఎలా అంటే శనీశ్వరుడు కేవలం శని హోమానికి మాత్రమే ప్రసన్నం అవుతాడు. అది శని త్రయోదశి నాడు చేసుకుంటే ఇంకా చాలా పుణ్యఫలం. గుర్తుపెట్టుకోండి, వినతులు స్వీకరిస్తాడు. అప్పుడు అంటే మీకు ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా నాకు వివరించండి, నేను మీకు ఒక పాస్ అనేది కూడా ఇస్తాను, దాన్ని పట్టుకొని మీరు ముందుకు నడవండి, రాబోయే 30 సంవత్సరాలు ఇంకా మీకు మీ వైపు చూడను అంటారు. శని ప్రభావం ఉన్నప్పుడు దేవుళ్ళు సైతం గజగజ వణికిపోతారు. ఎందుకయ్యా ఈ శనితోని మనం ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పేసి ఎవరు కూడా మన వైపు వకాల్తా పుచ్చుకొని మనకు రికమెండేషన్ చేయరు. గుర్తుపెట్టుకోండి. అయ్యో శని ప్రభావం ఉంది కదా, మనం వెంకటేశ్వర స్వామిని నొక్కాలి, ఈ యొక్క పరమశివుణ్ణి ఆరాధన చేసుకుంటే శని మనం బయటపడిపోతామని చెప్పేసి దేవతామూర్త విగ్రహాలకు పూజలు చేయడం, తర్వాత కొందరు కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ శని ప్రసన్నం అవ్వడండి. మనం ఏది వినతులు, మనం ఉదాహరణకి ఏదైనా ఒక రికమెండేషన్, ఒక పోలీస్ స్టేషన్కి ఒక ఎమ్మెల్యే ద్వారా రికమెండేషన్ చేయించాం. అక్కడ ఏం చేస్తాడంటే శని నీకు చేసినందుకే నీకు పని కాకుండా చేస్తాడు. నువ్వు ఏదైతే రికమెండేషన్ చేస్తావో ఆ రికమెండేషన్ పని కాకుండా చేసి ఇంకా నిన్ను ముప్పు తిప్పల పెడతాడు. నిజమండి. దానికి కారణం శని ప్రభావం ఉండడం వల్లనే మనకు అన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు, ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన 3 రాశుల వారు ఈ యొక్క ఆగస్టు 17వ తారీఖున శని హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. ఆ శని హోమం తప్పకుండా జరిపించుకోండి. మీరు గోత్రనామాలు పంపించండి. ఆ రోజు చతుర్ముఖ దిగ్బంధనం, ఒక వారం రోజుల ముందే చతుర్ముఖ దిగ్బంధన ప్రక్రియ అనేది కూడా చేస్తాను. ఒక పెద్ద పాత్రని తీసుకొని దాని నిండా నల్ల నువ్వుల నూనె పోసేసి ఒక ఫీటున్నర వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడివేసి మీ గోత్రనామాల మీద అవన్నీ ముడివేసి దాంట్లో వేసేసి చతుర్ముఖ దిగ్బంధనం అంటే ఒక 4 అఖండ దీపాలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ధృవాలకి అఖండ దీపాన్ని కాపాడుతూ వాటి చుట్టూ నల్లదారం తిప్పేసి కరెక్ట్గా ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి నాడు ఆ పాత్రను తీసుకొచ్చి ఒక్కొక్క వస్త్రాన్ని, దాంట్లో ఉన్నటువంటి వస్త్రాన్ని తీసుకొని మీ పేరు గోత్రనామాల మీద శని హోమంలో కనుక వేసినట్టయితే మీకున్నటువంటి కర్మలను కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ఈ శని మళ్ళీ 30 సంవత్సరాల వైపు దాకా కూడా మీకు మమ్మల్ని కన్నెత్తి కూడా చూడదు. అప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం. అంటే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారంలో నష్టాలు లేకుండా వ్యాపారాలు జరుగుతాయి, విదేశీ ప్రయాణాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం, చక్కగా వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యాపారాలు జరగడం, ఇవన్నీ కూడా శని ప్రభావంతో మీకు మంచి జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మీరు శని అనుగ్రహం గనక మీరు పొందాలంటే ఈ యొక్క రాశులైనటువంటి మకర రాశి, కుంభరాశి, మీనరాశి, వృశ్చిక, కర్కాటక రాశులలో జన్మించినటువంటి వారు తప్పకుండా ఈ ఆగస్టు 17వ తారీఖున
100% మీరు శని హోమం జరిపించుకోండి. మీ పేరు గోత్రనామాలు మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి చెప్పండి. మరి ఖచ్చితంగా ఈ శని హోమానికి మీరు బుక్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఆ రోజు ఈ యొక్క శని త్రయోదశి నాడు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, ఈ రోజును మిస్ చేయకండి. ఇంకా శని ఈ సంవత్సరంలో దాదాపుగా 2025 ఫిబ్రవరికి వరకు మాత్రమే శని కుంభరాశిలో ఉంటాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ మనకి ఇలాంటి శని త్రయోదశులు మనకు దొరకవు. ఇంకొకటి ఉంది, 30వ తారీఖు 31వ తారీఖున ఉంది. ఆ తర్వాత మనకి ఎక్కువ టైం కూడా లేదండి. శని త్రయోదశి రోజు మనం ఈ యొక్క హోమం జరిపించుకోవడం ద్వారా రాబోయే 30 సంవత్సరాలు కూడా శని ప్రభావం అనేది కూడా మన మీద పడకుండా, ఇబ్బంది లేకుండా మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.